రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. మీటింగ్ లో పలు కీలక అంశాలు చర్చించి వాటికి ఆమోద ముద్ర వేయనున్నారు. 12 అంశాల ఎజెండా సమావేశం జరగనుంది. ఉచిత బస్సు ప్రయాణం పథకానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం ఉపయోగించేందుకు నాలా చట్ట సవరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక అటు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ తో పాటు కొత్త బార్ పాలసీపై మంత్రులు చర్చించనున్నారు. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై సబ్ కమిటీ నివేదిక కేబినెట్ ముందుకు రానుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, ఏపీ కేబినెట్ సమావేశం ఎజెండా అంశాలేంటి? మంత్రివర్గం ఏ అంశాలకు ఆమోద ముద్ర వేయనుంది? గుడ్ మార్నింగ్ గారు. మరి కాసేపట్లోనే ఏపీ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏపీ కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. ఇప్పటికే ఈ యొక్క కేబినెట్ సమావేశానికి రాష్ట్ర మంత్రులందరూ కూడా విచ్చేసినటువంటి నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే చంద్రబాబు కూడా సచివాలయానికి రాబోతా ఉన్నారు. ప్రధానంగా 12 అజెండాలకు సంబంధించినటువంటి దానిపై కూడా కేబినెట్ ఈ రోజు భేటీ అయితే మాత్రం సందర్శించుకోబోతా ఉంది. రాష్ట్రంలోని ముఖ్యంగా ఏదైతే ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఈ యొక్క పథకానికి సంబంధించిన దానిపై కూడా ఈ రోజు కేబినెట్ లో కీలకంగా చర్చ జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ఈ యొక్క పథకానికి అమలుకు సంబంధించి కూడా కేబినెట్ అయితే మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆగస్టు 15వ తేదీ స్వయంగా చంద్రబాబే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని సన్నాహాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా చూసుకోవచ్చు 2024 నుంచి 2029 సంబంధించి కూడా ఏపీ ల్యాండ్స్ సంబంధించినటువంటి ఇనే రిజిస్ట్రేషన్ సంబంధించిన హబ్స్ కానీ అదేవిధంగా పాలసీ సంబంధించినటువంటి దానికి కూడా ఈరోజు కేబినెట్ ఒక పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటా ఉంది. అదేవిధంగా కూడా చంద్రబాబు మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో P4 విధానాన్ని అమలు చేసే విధంగా కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ముందుకు రావాలని చెప్పి రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రధానంగా ఈ రోజు ఒక చర్చ జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాబోయే 2047 నాటికి కూడా రాష్ట్రంలో ఎక్కడ పేదరికం అనేది లేకుండా ఉండాలనే ఒక లక్ష్యం కూటమి ప్రభుత్వం పెట్టుకుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి అనుగుణంగా P4 విధానాన్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కేబినెట్ విధంగా కూడా ఈ రోజు మంత్రులు మొత్తానికి చంద్రబాబు అయితే మాత్రం ఒక దిశానిర్దేశం చేస్తారని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏదైతే రాష్ట్రంలో 22 టూరిజం డెవలప్మెంట్ సంబంధించిన హోటళ్లు, అదేవిధంగా 6 కస్టమర్ పరిధిలో ఉన్నటువంటి రిసార్ట్లకు సంబంధించిన ఆపరేషన్ సంబంధించి దానిపై ఏజెన్సీల ఈ రోజు కేబినెట్ లో కొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే కూడా తిరుపతి రూరల్ మండలం పీరులో కూడా 25 ఎకరాల భూమికి బదులుగా గతంలో ఓబేరే హోటల్ గ్రూప్ నిర్మాణానికి ఇచ్చినటువంటి టీడీపీ ల్యాండ్ బదిలీని రద్దు చేస్తూ కేబినెట్ అయితే ఈ రోజు నిర్ణయం తీసుకోబోతా ఉంది. 900 కోట్లకు సంబంధించినటువంటి గ్యారంటీని పవర్ సెక్టార్ కి ఇస్తూ కూడా ఈ రోజు మంత్రిమండలి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే మాత్రం ఇవ్వబోతా ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క 12 అజెండాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేయడమే కాకుండా ఇటు అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు మరోవైపు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం కానీ బాణచర్లకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా కొంత పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మంత్రివర్గం ఏ విధంగా ఈ యొక్క భవిష్యత్తులో ప్రాజెక్టు సంబంధించినటువంటి అనుమతులపై కూడా కేంద్రాన్ని సంప్రదించాలనేటువంటి దానిపై కూడా చంద్రబాబు మంత్రులకు అయితే మాత్రం ఒక దిశానిర్దేశం చేస్తారని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి అంతేకాకుండా సింగపూర్ పర్యటన తర్వాత రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అదే రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడుల అంశాలు కూడా సింగపూర్ కొంత ముందుకు వస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వీటిని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి దానిపై కూడా చంద్రబాబు అయితే నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ సమావేశం సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయాలు కూటమి ప్రభుత్వం తీసుకొని ప్రజలకు తీపి కబురు అందిస్తుందా అనేటువంటి దానిపై కూడా తర్వాత ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి సాయంత్రం 4 గంటల తర్వాత కూడా పూర్తి అంశాలను కూడా మీడియాకు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.